different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have విద్యాసాగర్ గారు వాళ్ళ immensely. 4 fathers 5 fathers 6 fathers చాలా చెప్పారట. మన దేశ ప్రజల ప్రాణాల తీసి ఆ రక్తంతో వాళ్ళు అక్కడ రక్త తర్పణం చేసుకుని ఏర్పాటు చేసుకున్న ఒక అవుట్ఫిట్, అది దేశం కాదు. అది 197 దేశాలు ఉంటే అని అనుకుంటే 196 దేశాలు అదొక అవుట్ఫిట్. దాన్ని ఎవరు కన్సిడర్ కూడా చేయరు. ఇంకేమంటాడు అతను, మా మా అంబిషన్స్ డిఫరెంట్ అండ్ ఇన్సెసెంట్ స్ట్రగుల్ చేశారట. అంటే అంత నిరంతరాయంగా వాళ్ళు చేసిన స్ట్రగుల్ ఏంటంటే పక్క దేశంలో జొరబడి పర్టికులర్గా ఎంచి మరి మీ మతం ఏంటో ఎంచి ప్యాంట్లు చించి చూసి ఆపరేషన్ అయిందా లేదా చెక్ చేసుకొని అప్పుడు చంపి ఛాతీ మీద కాలు పెట్టి చంపుతూ మీ మగాళ్ళని చంపుతాం, మీ ఆడాలను ఉంచుకుంటాం. దట్ ఈస్ ద వర్డ్ అటర్డ్ బై దట్ మూసా. రగిలిపోదండి ఈ దేశం. నో ఇక్కడ వాసుదేవన్ గారు వాట్ ఈ సెడ్ ఇన్ హిస్ స్పీచ్ అంటే the Hindus is different and Muslims is different and the customs is different, thoughts is different, religious practice is different. We are completely different from the Hindus అని చెప్తున్నాడు ఆయన. అంటే ఆ మెసేజ్ ఎవరికి ఇచ్చారు? దట్ ఈస్ ద పాయింట్ హియర్. He is giving that message to all the Muslims in the country, also in India. అక్రాస్ ద గ్లోబ్ ఇచ్చారండి, నాట్ ఇన్ ద కంట్రీ, అక్రాస్ ద గ్లోబ్. అంటే ఇది ఏంటంటే ఉన్న దేశాల్లో ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లిం కలిసి ఉన్నటువంటి దేశంలో అంటే ఈజ్ బర్నింగ్ ద ఫీలింగ్స్. అంటే మనం సపరేట్ అంటే మన రెండు దేశాలు అంటే ఆల్రెడీ 2 దేశాలు అంటాడు. అంటే ఇది ఇండియా కూడా 2 ముక్కలుగా చీలిపోవాలన్నదే తన ఆలోచన ఆ మాట తీరులో. నాట్ ఓన్లీ ఫర్ పాకిస్తాన్ ఏర్పడే ముందు ఈ దేశంలో 25 లక్షల మంది చచ్చిపోయారు. 30 రోజుల్లో 25 లక్షల మంది చచ్చిపోయారు. ఒక్క కోల్కతాలో 5 లక్షల మంది చచ్చిపోయారు. ఒక కోల్కతాలో 5 లక్షల మంది చచ్చిపోయారు. ఒక దేహంలో నుంచి ఒక పార్ట్ కట్ చేస్తే ఏర్పడినటువంటి దేశం పాకిస్తాన్. అది ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఫీలింగ్. ఇది దేహంలో ఉన్నటువంటి ఒక భాగం కట్ చేసి ఇచ్చాం వాళ్ళకి. ఈ రోజు ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు, దేహాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. We are not going to spare. Today India is not going to spare. I am telling today, we'll go in next 30 days to Lahore, where the Bhagat Singh hanged by the Britishers, where Bhagat Singh studied, City College of Lahore. We are going to take the lunch or dinner or coffee or tiffin. Next 30 days, you see, Mr. Vasudevan. I appreciate your true spirit, sir. Sorry. That India map is going to change in globally. మన మ్యాప్ చేంజ్ కాబోతుంది. మన గూస్ బంప్స్ నిజంగానే విద్యాసాగర్ గారు మీరు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒకసారి శివశంకర్ గారి దగ్గరికి వెళ్తాం. శివశంకర్ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యని కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. భయమో భీతో లేకపోతే అనివార్యతో లోపల కడుపులో ఏమున్నా సరే బయటికి చెప్పకపోతే ఎంబడపడి తరుముతారన్న ఒక రకమైన భయోత్పాతమో ఆయన్ని ఏం మాట్లాడించిందంటే, మనకి పాకిస్తాన్ అరగంట దూరంలో కాదు, కనీసం చెప్పుకోవటానికి వీలైనంత దూరంలో ఉంది. ఆయన అంటాం 50 ఏళ్ళు వెనకబడి ఉంది మనకన్నా. ఆయన అన్న ఆ ఇమేజ్ కూడా, అంటే ఆయన మాట్లాడిన దానికి సంబంధించిన ఇమేజ్ కూడా చూడొచ్చు. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఓవైసీలో ఈ టోన్ అండ్ టెనర్ మనం వి డి నాట్ నోటీస్. ఒక సీనియర్ బ్యూరోక్రాట్గా మీరు అక్రాస్ ద కంట్రీ మీరు చూశారండి, రకరకాల రాష్ట్రాలు